మళ్ళీ బండ్ల గణేష్ గారు. సుమగారిని నేను కన్నాంబ అని పిలుచుకుంటాను, మా సుమని, అందుకనే ఆవిడకి నాకున్న రిలేషన్ అది. థ్యాంక్ యూ. సంతోషం. గౌరవనీయులు పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారికి, నాకు అత్యంత ఆత్మీయులు వినయన్న, వినయన్న మాట్లాడమాక నా స్పీచ్ను, నాకు అత్యంత ఆత్మీయులు నా సొంత అన్న వి వినాయక్ గారికి, తమ్ముడు బాబీ గారికి, బోస్ గారికి, మా కోర్టు నిర్మాత నానిగారి సిస్టర్, మాకు కూడా నువ్వు సిస్టర్ గారమ్మ, నువ్వు మంచి మంచి హిట్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరోకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఫంక్షన్కి నేను ఎందుకు వచ్చానంటే నిజంగా కోనా గారి కోసం వచ్చాను. కోనా గారు ఎంత కమ్మని వారంటే, ఎండాకాలం తర్వాత వర్షం తొలి వర్షం పడినప్పుడు కొట్టే మట్టి వాసన ఎంత కమ్మగా ఉంటుందో కోనా సాన్నిహిత్యం అంత కమ్మగా ఉంటుంది. కోనా గారి గురించి ఒకసారి నాకు వినయాన్ని చెప్పాడు, కానీ ఇండస్ట్రీ మొత్తం ఒక పక్క నుండి కోనా ఒక్కడే నీ పక్క నుండి నువ్వు గెలిచేయచ్చు అన్నాడు. అది కోనా గారి పవర్. కోనా వెంకట్ అనేవాడు ఒకసారి మనిషిని నమ్మాడంటే ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి దాదాపు 60 పై మంది డైరెక్టర్లని ఒక పెద్ద హీరోలను ఒప్పించి డైరెక్షన్ ఇప్పించడం అంటే నాట్ ఎ జోక్. హీరోలు 100 క్వశ్చన్స్ చేస్తారు, 200 సార్లు డౌట్లు పడతారు, ఎందుకంటే వాళ్ళకి హిట్ కావాలి కాబట్టి. వాళ్ళు హిట్ని వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళని మాయ చేసి, ఈ కథ తినండి, ఈ బాబీ దగ్గర ఇది ఉంది, ఈ సినిమా చేస్తే సూపర్ హిట్ దాన్ని ఒప్పించి వాళ్ళని డైరెక్ట్ చేసి, ఒక హరీష్ శంకర్, ఒక బాబీ, ఒక గోపి మల్లినేని, శివ నిర్వాణ, ఇట్లా మన ఇంకా ఎంతోమంది నాకు తెలియని పేర్లు చాలామంది ఎంతోమందికి డైరెక్ట్ చేసి ఒక మంచిని చేరవేసి ఒక సక్సెస్ని ముందుకు తీసుకెళ్ళటంలో కోనా వెంకట్ గారు ముందు ఉంటాడు. ఈ సినిమా ఎందుకు సూపర్ హిట్ అవ్వాలన్నానంటే, కోనా వెంకట్ గారికి నాకు తెలిసి 2-3 చిన్న చిన్న ప్రాపర్టీలు ఉంటే ఈ సినిమా కోసం ఆ ప్రాపర్టీలు అమ్మి కూడా సినిమా తీశాడు. అంటే ఆయనకి సినిమా మీద అంత ప్రేమ. నేనైతే సస్తే చేయను ఆ పని, నా ప్రాణం పైన చేయను. కోన గారు, నా ఆస్తి తాకట్టు పెట్టి నేను సినిమా తీయను. మీరు చేస్తున్నారంటే మీకు సినిమా మీద ఉన్న మక్కువకి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు సినిమాని ఎంత ప్రేమిస్తారో, ఈ సినిమా ముఖ్యంగా బ్యాండ్ మేళం సినిమాలో మీరు ఎత్తుకున్న విధానం, రోహన్ నువ్వు పైకి రా, రోషన్, సారీ అమ్మ, నిజంగా చెప్తున్నా, నువ్వు చేస్తుంటే ఇండస్ట్రీ టాలెంట్ ఎవడో సొత్తు కాదు, ఎవరైనా రావచ్చు. చాగలలో మామూలుగా పుట్టిన కుర్రాడు వి వినాయక్ కావచ్చు, నువ్వు ఎక్కడ పుట్టావో నాకు తెలీదు, నువ్వు ఇంకో నాని అవ్వచ్చు. ఎందుకంటే నాని వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి, ఎవడు ఇండస్ట్రీలో ఒక స్టార్ కొడుకు స్టార్ అవ్వటం ఎక్కడో రేరు. ఒక రామ్ చరణ్ లాంటి, ఒక మహేష్ బాబు లాంటి జరిగింది. కానీ నిజంగా ఒక స్టార్ డైరెక్టర్ కొడుకులు కానీ, నా వారసుడు ఒక ఆస్తి ఇచ్చారు కానీ సక్సెస్ ఇచ్చారా వినయ్ అన్న? ఎవరికన్నా సక్సెస్ అనేది మన చేతులు లేదన్న. నిజంగా నేను చూస్తే అమ్మ నువ్వు నా కొడుకు పెట్టే బాగుండేది అనుకున్నాను లోపల. గణేష్ గారు ఒక్క నిమిషం. గణేష్ గారు, ఇప్పుడే ఇక్కడికి వచ్చిన మన శ్రీ విష్ణు గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ చెప్తున్నాము. విష్ణు గారు ఆర్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఆర్ హీరో శ్రీ విష్ణు గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. సార్ కంటిన్యూ చేయొచ్చా సుమగా? ఈ అబ్బాయి వినేనా, ఈ అబ్బాయి చూసి చాలామంది నాకు నిజంగా ముచ్చటేసిందని కుర్ర డ్యాన్స్ చేస్తుంటే. కానీ మీరు కూడా కానీ ఈ అబ్బాయిలో ఫైర్ ఉందన్నారు. మీలాంటి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండి ఈ అబ్బాయి సూపర్ స్టార్ అవ్వాలి. ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫ్రంట్ రౌండ్ ఏంటో నాకు తెలియదన్న. ఈ అబ్బాయిని చూస్తే ముచ్చటేసింది. ఈ అబ్బాయి చేసే విధానం కానీ, ఈ అబ్బాయి చూస్తుంటే మా అబ్బాయి కూడా నీలా కావాలని బ్లెచ్చేవా ట్రై నచ్చేవయ్యాను నాకు. కోన గారు, ఈ సినిమా మీకోసం సూపర్ హిట్ అవుద్ది, మీ మంచితనం కోసం సూపర్ హిట్ అవుద్ది. మీరు ఇంకో 10 మంది ఇండస్ట్రీకి డైరెక్టర్లను పరిచయం చేయాలని, ఈ సినిమాలో మీరు బాగా డబ్బులు సంపాదించుకోవాలని, మీరు చేసిన రిస్క్ కోసం భగవంతుడు మీకు సక్సెస్ ఇస్తాడు. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఈ బ్యాండ్ మేళం బ్లాక్ బస్టర్ అవుద్దని మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. మీ కన్నాంబ గారు వెళ్ళొస్తానండి. అలాగేనండి, థ్యాంక్ యూ. అమ్మో, నేను వేరే పేర్లు ఏం చెప్పట్లేదురా బాబోయ్. ఓకే, సో
ఈరోజు మన కార్యక్రమానికి చాలా మంది అతిథులు ఇక్కడికి వచ్చేసారు. వారందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే కోనా ఫిల్మ్ కార్పొరేషన్ని ఎస్టాబ్లిష్ చేసి ఎంతోమంది న్యూ టెక్నీషియన్స్ని, న్యూ యాక్టర్స్ని కూడా ఈ వెండితెరకి పరిచయం చేస్తున్నటువంటి ఘనత మా కోనా వెంకట్ గారిది. అలాగే వారి అమ్మాయిలు కావ్య అండ్ శ్రావ్యకి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము. శ్రావ్య ఇస్ హియర్. ఎస్, వెర్ ఇస్ శ్రావ్య? హాయ్ శ్రావ్య అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఆల్రెడీ తను ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక పెద్ద పోస్ట్లో ఉంటూ ఆల్మోస్ట్ ఐ థింక్ 4 or 5 కంట్రీస్ని మేనేజ్ చేస్తున్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు దుబాయ్లోనే ఉంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమం కోసం అని ఇక్కడికి రావటం జరిగింది అండ్ షీఈస్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. సో కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అలాగే లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవీ ఆన్ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ప్లీజ్. ఫిల్మ్ కార్పొరేషన్. సినిమా అంటే కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా కథకు, కథనానికి ప్రాధాన్యతను ఇస్తూ అద్భుతమైన వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో కోనా వెంకట్ గారి ఆలోచనల నుండి పుట్టిన నిర్మాణ సంస్థ కోనా ఫిల్మ్ కార్పొరేషన్. తెలుగు, హిందీ సినిమా రంగాల్లో 20 ఏళ్లకు పైగా అపార అనుభవంతో సత్య, దిల్సే, వెంకీ, ఢీ, రెడీ, అదుర్స్, దూకుడు, బాద్షా, వాల్తేర్ వీరయ్య వంటి మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు క్లీన్ హ్యూమర్ ని జోడించి అలరించిన ఘనత కోనా వెంకట్ గారిది. రికార్డ్స్ నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. ఆ ప్యాషన్ తోనే యువ ప్రతిభను వెలికి తీస్తూ వైవిధ్యమైన కథలను వినోదాత్మకంగా అందించడమే ధ్యేయంగా నిశ్శబ్దం, గీతాంజలి, నీవెవరో, నిన్ను కోరి వంటి ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలను అందించింది. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ వెళ్ళిపోతా. ఇప్పుడు అదే కమిట్మెంట్ తో యూత్ పల్స్ ను క్యాచ్ చేస్తూ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించిన సినిమానే బ్యాండ్ మేళం. కోర్ట్ చిత్రంతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి జంటగా మరియు సాయి కుమార్ గారు ముఖ్య పాత్రలో అలరించనున్నారు. విజయ్ బల్గేనియన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా, సతీష్ జవ్వాజీ గారి దర్శకత్వంలో ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ తో ఎంతో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాను శ్రీరామనవమి కానుకగా ఈ మార్చి 26వ తేదీన మన ముందుకు తెచ్చేస్తుంది కోనా ఫిల్మ్ కార్పొరేషన్. ట్రైలర్ బ్యాండ్ మేళం చూస్తున్నంత సేపు ఇది చాలా ఫన్ ఓరియంటెడ్ ఫిలిం, వెరీ యూత్ లవింగ్ ఫిలిం లాగా నాకు అనిపిస్తుంది. కోన వెంకట తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి దీనికి అన్ని రకాలుగా కొంచెం జాగ్రత్తలు వహిస్తూ మీరు అనుకున్న అది ఖచ్చితంగా రాబట్టే విధంగా తన ఇన్పుట్స్ ఉంటాయని నాకు తెలుసు. బ్యాండ్ మేళం సౌండ్ చాలా గట్టిగా వినపడడం, ఎందుకంటే